అది రిలీజ్ డేట్ 29th వేశారు ఫస్ట్. మొన్నటి వరకు కూడా 29th అని అనుకున్నాం. రాబిన్ హుడ్ 28th వస్తుంది. క్లాష్ ఉండదు, 2 మీడియం బడ్జెట్ సినిమాలు, క్లాష్ ఉండదు, ప్రశాంతంగా వీళ్ళ డే 1 వీళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళ డే 1 వీళ్ళకి వెళ్ళిపోతుంది అని అనుకున్నాం. బట్ సడన్గా 1 వీక్ ముందుకు పుష్ చేశారు. ఇద్దరికి ఇబ్బంది కదా అది. అవునండి, బట్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు, సో అమావాస్య రోజు ఎందుకు దానికంటే ఒక రోజు ముందే చేస్తే పైగా రన్ కూడా బాగుంటుంది కదండి. ఫ్రైడే రిలీజ్ ఈజ్ బెటర్ దెన్ సాటర్డే రిలీజ్. సో ఇంకా ప్రొడ్యూసర్స్ ఇప్పుడే న్యూస్ చూశాను 27th ఈవినింగ్ ప్రీమియర్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. అంటే లాస్ట్ టైం కూడా ప్రీమియర్ చేశారు. అది అంటే ఒక ఫార్మాట్లో మనం వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వర్కౌట్ అయింది కదా, సో దానికి వెళ్ళిపోదాం అన్న ఎగ్జైట్మెంట్లో వచ్చి ఉంటుంది. సో అదే నేను కూడా అడుగుతున్నాను అంశాన్ని, ప్రీమియర్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ముందే బూస్ట్ అవుతుంది బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. సో నాగవంశీ గారు రీసెంట్ ప్రెస్ మీట్స్లో ఇంటర్వ్యూస్లో చెప్పేది ఏంటంటే, నేను క్లాష్కి వెళ్ళినప్పుడు నా సినిమా చాలా బాగుంటుంది, కలెక్షన్స్ వస్తున్నాయి కానీ ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కొద్ది తక్కువ వస్తున్నాయి అని చెప్పారు. మరి ఈసారి కూడా మీరు క్లాష్కి వస్తున్నారు, మీకు ఆ సెంటిమెంట్ భయం ఏం లేదా? లేదండి, అంటే ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ కదా, సో ఎడ్జ్ నేనే తీసుకుంటానేమో అన్న ఫీలింగ్ లేదండి, అది సెంటిమెంట్ భయం అయితే లేదు అసలు. సో ఈసారి మ్యాడ్ స్క్వేర్లో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేనండి, కంప్లీట్గా మీకు లాస్ట్ టైం ఏమైందంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొద్దిగా ఎమోషనల్ సైడ్ ఉంటుంది, లవ్ సైడ్ ఉంటుంది, అవి ఉండే. సో అవన్నీ లేకుండా కంప్లీట్ గో మ్యాడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ ద రియల్ మ్యాడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే బాయ్స్ ఫిల్మ్ అండి బేసిక్గా. మనం కూడా మీరు మీ గ్యాంగ్తో పోయి ఉంటారు, ఆ ఫన్ ఒకటి ఎంజాయ్ చేస్తుంటారు. లైఫ్లో ఏదైనా ఒక చిన్న డౌన్ వచ్చింది అనుకోండి, పక్కన ఫ్రెండ్స్ ఉంటే 4 ఫ్రెండ్స్ ఉంటే సెట్ అయిపోతుంది కదా. సో వీళ్ళు ఆ టైప్ ఫ్రెండ్స్, వాళ్ళు చేసే గోల్, వాళ్ళు చేసే రచ్చం మీకు ఇంకా అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బెస్ట్ అని అంటారని నేను ఐ థింక్. మ్యాడ్కి నాకు గుర్తు, నేను టీజర్ ట్రైలర్ చూడలేదు, బట్ నాగవంశీ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు సినిమా చూసి నచ్చలేదు అంటే మీ టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా అనేది ఒకటి చెప్పారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తారని కాదు కానీ ఒక ప్రొడ్యూసర్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది చాలా బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ షో ఒక్కని వెళ్ళాను. సాయంత్రానికి ఫ్రెండ్స్ 10 మందిని తీసుకొని వెళ్ళాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ టైప్ సినిమా బ్రో, మనం అంతా గ్రూప్గా వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. సో ఈసారి కూడా మీరు మీ ఫ్రెండ్స్తో ఈసారి వంశీ అన్న మాట చెప్పాల్సిన అవసరం లేదు, టీజర్ ఉంది, ప్రీమియర్కే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. యా, థ్యాంక్ యూ బ్రో. ఇది నెక్స్ట్ సినిమా రవితేజ గారితో అంట కదా? అదే బ్రో, ఇంకా డిస్కషన్లోనే ఉంది. డిస్కషన్లో సార్కి స్టోరీ చెప్పడం జరిగింది, సార్కి కూడా నచ్చింది. సో ఫుల్ లెంత్ డ్రాఫ్ట్ రెడీ చేసే పనులు, అదే మన మ్యాట్ 2 అయిపోయిన తర్వాత ఇంకా ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్క్ ఆన్ దట్. అది కేవీ అనుదీప్ గారు చేయాలి అని విన్నాను, నిజమేనా? లేదండి, అది అనుదీప్ స్టోరీ వేరే స్టోరీ అండి. సో అనుదీప్ విశ్వక్ గారితో చేయడం వల్ల ఒక ఫంకీ చేస్తారు. యా, ఫంకీ, అది కూడా బాగుంటుంది. ఎలాంటి క్యారెక్టరైజేషన్ రాశారు రవితేజ గారికి? అది ఇంకా 2 ఇయర్లీ అండి. అది అంటే ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత, మనం మ్యాట్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరే కూర్చొని దాని గురించి డిస్కస్ చేయాలి.